ఒకప్పుడు వేరు, ఇప్పుడైతే మాత్రం చెప్తాను చేసిన మంచి బయట చూపించుకోవాల్సిందే. ఎందుకంటే అలా చూపించుకుంటేనే ఇంకో 10 మంది మారుతారు. ఈ రోజులు ఏమైపోతుందంటే మనం చూపించుకోకపోతే వాళ్ళే చేయట్లేదు, మనం ఎందుకు చేయాలి అని ఫీల్తో ఉన్నారు. సో అలానే ఆమె కూడా అక్కడ ఏం చేసిందంటే నేను చేస్తున్నాను అర్థమవుతా, నేను అనాథాశ్రమం వాళ్ళకి హెల్ప్ చేస్తుంటాను, ఇంకా బయట వాళ్ళకి హెల్ప్ చేస్తుంటాను చెప్పుకుంది, తప్పే ఉందండి. ఒక మాట జారడం జరిగింది, మీ మగాళ్ళు కదా మగతనం లేదా మాట మీడియా ముందు అలా అనొచ్చా? ఇప్పుడు అగ్రెసివ్ అనే చేస్తారు, రెచ్చగొడిస్తారు ఆమెని. ఇప్పుడు ఆమె ఒక టాపిక్ మీద వచ్చింది, మన వాళ్ళు ఇంకో టాపిక్ వైపు తీసుకెళ్లాలనుకున్నారు. ఓకేనా, మీడియా వాళ్ళది కూడా కొంచెం తప్పులు ఉంటాయి అప్పుడప్పుడు. ఏంటంటే ఒక పర్సన్ ఒక టాపిక్ గురించి వస్తే ఆమెను ఇంకో ఎక్కడికో తీసుకెళ్ళిపోయి టీఆర్పీలు పెంచుకోవాలని చూసేవాళ్ళు మన మీడియా వాళ్ళు కొంతమంది అది కూడా చెప్తున్నా, నిజాలు చూపించే వాళ్ళు కొంతమంది ఉన్నారు, టీఆర్పీల కోసం మాట్లాడే కొంతమంది ఉన్నారు. అయితే ఇలాంటి టైంలో ఆమె రెచ్చగొట్టడం వల్ల, కాకపోతే ఎంతైనా సరే ఆచితూచి మాట్లాడితే బాగుంటుంది. రేణుదేశాయ్ గారు కూడా, ఆమె కూడా ఏంటంటే అలా బొలడం కరెక్ట్ కాదు, అర్థమవుతున్నా, అబ్బాయిల గురించి ఇట్లా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. చెప్పే విషయాన్ని కొంచెం పద్ధతి చెప్పి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఈ రోజు ఈ ఇష్యూ జరిగినందుకు ఆమె నెగిటివిటీ పెరిగిందంటారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గురించి కూడా నెగిటివిటీ కావాలని చేస్తున్నారంటారా? మీకు విషయం చెప్తానండి, మనం దేవుడు మనకి ఒకసారి కష్టం వచ్చినప్పుడు ఏదో చేయలేదని చెప్పి కాస్త గ్యాప్ ఇచ్చారని చెప్పి దేవుడిని మనం ఇంకెప్పుడు పూజించడం మానేస్తామా? లేదు కదా. అలానే మనకు కూడా ఎవరైనా అంతే అండి, మంచి చెప్పాలని వచ్చినప్పుడు మనం నెగిటివ్ చేసాము, అర్థమవుతుందా, వాళ్ళే నెగిటివ్ అవ్వరండి. మా అయితే 4 రోజులు మాట్లాడతారు ఈ టాపిక్ గురించి, తర్వాత మళ్ళీ నార్మలే. రేణుదేశాయ్ గారు మళ్ళీ ఇంకో దాని గురించి పోరాడతారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన చేసే మంచులకి ముందు ఇలాంటి చిన్న టాపిక్స్ ఆయన మీద రుద్దేసే మాత్రం ఏమి జరగదు, అర్థమవుతుందా. పవన్ కళ్యాణ్ గారు ఏం ఎప్పటికీ మారదు. ఆయన చేసే హెల్పింగ్ నేచర్ అవ్వచ్చు, ఆయన చేసే మంచి పనులు కానీ ప్రతిదీ కూడా ఆయన ఎప్పుడు ఆ స్థాయిలో ఉంచిద్ది. కానీ చిన్న ఎవరెవరో వచ్చేసి పిచ్చుకలు పిల్లకాకులు సమ్మేద అంటారు డైలాగ్, అది వస్తుంది అనమాట. అలాంటివి ఎన్ని అస్త్రాలు ఉపయోగించినా కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎవరేం చేయలేరు. గవర్నమెంట్ కుక్కలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఫైనల్గా చెప్పారు? అది గవర్నమెంటే చూసుకోవాలండి. చాలా వరకు కూడా ప్రయత్నిస్తుందండి. మన గవర్నమెంట్ కూడా ఏం చేతులు కట్టుకొని ఏం కూర్చోవట్లేదు. చాలా వరకు చూస్తున్నాం, కుక్కలు వ్యాన్లు అనేవి పంపించి చాలా వరకు కూడా కొన్ని కుక్కలను టెస్ట్ చేసి ఓకే పర్లేదురా, వీధి కుక్కలు నార్మల్ కుక్కలు ఓకే వదిలేద్దాము, లేకపోతే కొన్ని కుక్కలు హామ్ చేస్తున్నాయి, ఇలాంటి వాళ్ళు తీసుకెళ్ళిపోతూ ఉన్నాయి, జరుగుతూనే ఉన్నాయి. సో ఇలాంటి జరుగుతున్నప్పుడు ఇంకొంచెం వాళ్ళు ఏదైనా మెరుగుగా ఇంకొంచెం ఆలోచించి పిల్లల పట్ల కానీ బయట పిల్లల పట్ల కానీ మనుషుల పట్ల కానీ ఇలాంటివి జరగకుండా ఇంకోసారి మంచిగా చూసుకోవాలని కోరుకుంటాను. గవర్నమెంట్ ఇంకొంచెం ముందడిగేస్తే బాగుంటుంది ఈ విషయంలో నేను కోరుకుంటాను. ఎస్, రేణుదేశాయ్ గురించి నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళకి ఒక మాటలు ఏం చెప్తారు? భయ్యా మాస్ వార్నింగ్ అనేది లేదు భయ్యా, ఒక మాట చెప్తున్నాను. రేణుదేశాయ్ గారు మాట్లాడడానికి వచ్చింది మంచి పనే తప్ప చెడుది కాదు. కాబట్టి మన జనాలకు ఒకటే చెప్తున్నాను, పర్సనల్ లైఫ్ పర్సనల్గా అటాక్ చేయొద్దు. ఆమె ఏం మాట్లాడడానికి వచ్చిందో ఆ టాపిక్ గురించి మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా కామెంట్స్ ఉన్నా చేయండి తప్ప పర్సనల్గా అటాక్ చేయొద్దు. తన్ననే కాదు, ఇక్కడ ఎవరు చాలా మంది అండి, ఇప్పుడు మన ఒక టాపిక్ వల్ల చాలా మంది బయటకు వచ్చి మాట్లాడారు, వాళ్ళందరూ మీరు పర్సనల్గా అటాక్ చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. ప్రాబ్లం గురించి వాళ్ళు రేజ్ చేసినప్పుడు ఆ ప్రాబ్లం గురించి మీరు మాట్లాడండి, అర్థమవుతుందా. రేణుదేశాయ్ గారు మంచి కోసం అని చెప్పి వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడండి. మీకు డౌట్స్ ఉన్నాయి కామెంట్స్ అవి పెట్టండి, అంతేగాని పర్సనల్ లైఫ్కి వెళ్ళకద్దు, కరెక్ట్ కాదు. ఇప్పుడు బైక్లు వేసుకొని పోతారు పిల్లలు, ఓవర్ స్పీడ్ మీద పోతారు, వీళ్ళకే నష్టం జరుగుతుందో ఎదురు వచ్చిన వాళ్ళకే నష్టం జరుగుతుందో. ఎదురు ఫ్యామిలీ రావచ్చు, ఒక్కొక్క ఉద్యోగ అధికారి కారు కొనుక్కునే స్తోమత లేక బైక్ కొనుక్కుంటాడు, దాని మీద ఫ్యామిలీ రావచ్చు, పిల్లలు భార్య. ఆయన ఈ ఎదురొచ్చే ఆయన వల్ల ఆయన ఫ్యామిలీ నష్టం జరగవచ్చు. మరి దాని గురించి ఎవరు మాట్లాడాలి కదా. మన రోడ్లు అవతవకలు ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎన్ని బస్సులు యాక్సిడెంట్లు అయినాయి, ఎన్ని కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చినాయి, ఎంతమంది శోక సంవర్ధనలో మునిగిపోయారు. మరి మన రోడ్లు గుంతలు ఉన్నాయి, దీనివల్ల ఇట్లా జరిగిపోతుంది అని ఎవరన్నా మాట్లాడరు. అవన్నీ మాట్లాడింది, ప్రతిదీ మాట్లాడింది ఆమె. మన నేచర్ని కూడా తీసుకొచ్చింది, ప్రతిదీ తీసుకొచ్చింది. అందుకని అట్టాటి వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయాలి కానీ దీనికి ఎదురు సమాధానాలు వేయకూడదు. ఇన్ని మంచి మాట్లాడినావా, తప్పు ఎక్కడ మాట్లాడుద్ది? తప్పైతే లేదు కదా, అది మంచి మనసుతో చూడాలా. అంటారు ఇప్పుడు రోడ్ల మీద సిరియాపారులు ఉన్నారు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, పళ్ళు అమ్ముకునే వాళ్ళు, చిన్న వ్యాపారస్తులు ఉన్నారు. వాళ్ళు లక్షలు బేరం చేసి బిజినెస్లు చేసి ఇళ్ళాలు కొని ఫారిన్ కంట్రీలు తిరిగిరారుగా. ఏమన్నా వాళ్ళ పిల్లల్ని బతికించుకోవటానికే కదా, రెంట్లు కట్టుకోవటానికే కదా, వాళ్ళకి లక్షలు రావుగా. వాళ్ళకి కాటా మోసం చేస్తే ఒక 10 రూపాయలు మోసం చేస్తారు, ఒక 4 కాయలు తక్కువ పట్టొచ్చు, ఒక 2 కాయలు తక్కువ పట్టొచ్చు. ఇది కూడా నేను చెబితే దీనికి కూడా ఎదురు కామెంట్లు వేశారు, నీకు ఏమన్నా 1 కోటి రూపాయలు ఉన్నావు నువ్వు ఇయ్యమ్మా అని. ఇటనే మనం ఆలోచించే విధానం ఉంటుంది. ఇప్పుడు చిన్నపాటి దళారికి పెద్దపాటి దళారికి తేడా తెలియదా? 5 ఏళ్ళతో ఆనందం తింటున్నాం, అసలు ఏది మంచి ఏది చెడు అని మనకు తెలియనప్పుడు మరి చెప్పిన వాళ్ళ మాట ఇన్ని సత్తానికి ఏం పుట్టింది వాళ్ళకి? ఎదురు క్వశ్చన్లు అయిపోతే నాకు అర్థం కాదు. ఇంకెప్పుడు మారుతారు? మీరు మారరు, మీ పిల్లలు మారరు, మన సమాజం బాగుపడదు. మనం ఎట్టుండాలో అట్లనే చేద్దాం. మరి మంచి చెప్పిన కూడా ఎంకరేజ్మెంట్ చేయకపోతే ఆ తల్లి ఎన్నాళ్ళకి వచ్చి మంచి చదువుతుంటే ఆమె బయటకు వెళ్ళి మంచి చదువుతాం, జ్వరం కూడా ఉందంట, పాపం హెల్త్ కూడా బాగాలేదంట. ఇప్పుడు కుక్క గురించి చెప్పిందని అవహేళన చేస్తున్నారు. అన్ని కుక్కలు
మనుషుల్లో కొందరు మృగాలు ఎంతవరకు ఉన్నారు, కుక్కల్లో కూడా కొన్ని ఉన్నాయి, కుక్కల్లో కూడా కొన్ని మెంటల్ స్ట్రెస్ లో ఉన్నాయి. అటాటిని పట్టేయాలి, అటాటిని వందల కుక్కలు ఎందుకు చంపేయటం? ఇప్పుడు అన్ని పెట్టారు కదా గవర్నమెంట్, అన్నిటికీ ఉన్నాయి కదా, మరి పెంచుకునే వాళ్ళు ఉన్నారు కదా, దాతలు ఉన్నారుగా, వాటిని కూడా మూగజీవాళ్ళని ప్రేమించే వాళ్ళు, వాళ్ళకిస్తే వాళ్ళు దాక్కుంటారుగా. రోడ్ల మీద వదిలేస్తే ఇప్పుడు గవర్నమెంట్ అన్నిటికీ మన కాడ మాట తీసుకొని చేస్తారుగా. గవర్నమెంట్ ఒకటి పెడితే ఏమవుతుంది? మూగజీవాలను రక్షించవచ్చు కదా. ఇంకా మనుషులకి ఎట్టా న్యాయం చేయలేరు, మరి మూగజీవాలకైనా న్యాయం చేయొచ్చుగా. ఆవులు గోమాత అని చెబుతారు, గోమాతని ఎంత దారుణంగా చూస్తారు. ఇప్పుడు మనం యాత్రలు పోయిన కాడ మనమే మన శుభ్రాన్ని గుర్తిస్తున్నామా? ఎక్కడ పడితే అక్కడ షాంపులు, ప్లాస్టిక్ డబ్బాలు, ప్రతి పుణ్యక్షేత్రం పోతే ఎక్కడ పట్టినా రోత గలీజు. ఒక్కొక్క సముద్రంలో మునిగితే మనం ఒక కాడికి పోయిన కాడ మునిగితే మన పాపాలు పోతాయని చూస్తాం. అక్కడ ఆ వాటర్ కూడా గలీజ్ చేసి పారదింగుతారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం గలీజు. దానివల్ల రోగాలు వచ్చే దేవుడికి మనకు కాదా? అవన్నీ కూడా అడిగింది. ఎంత జ్ఞానం ఉందో ఆ మహాతల్లికి. అటార్థాలను ఎంకరేజ్మెంట్ చేయండి. నువ్వు ప్రశ్నించడానికి ఉండబట్టికే కదా నేను వచ్చి అడిగింది. అడిగే పద్ధతిలో అడగాలి అనేసి అన్నది ఆమె. అంటే అది లేచి అరుచుకుంటూ అడవాల్సిన అవసరం ఏముంది? ప్రశాంతంగా అడిగితే నేను ప్రశాంతంగా సమాధానం చెప్తాను. మరి అందరం కలిసి ఒకటేసారి వాళ్ళ ఇంటికి పోయి అడుగుదాం. మరి పోయి మేడం గారి ఇంటికి పోయి ఎన్ని కుక్కలకు పెడుతున్నారని మేడం గారి ఇంటికే పోదాం, ప్రెస్ వాళ్ళు మొత్తం పోయి. ఆ రోజు మా సమాధానం ఎట్లా చెప్తారో తెలుస్తుంది కదా. కుక్కలు అంటే చంపడం అంటే ఇప్పుడు రోడ్డు మీద ఎంతో మంది చిన్నపిల్లలను కరుస్తున్నాయి. ఎవరికి తెలుసు అది? అన్ని చంపట్లేదు అంటే చాలా మంది చంపుతున్నాయి కుక్కలు. కుక్కల గురించి రాస్తే మొత్తం రోజంతా కుక్కల గురించి రాస్తారు. రాస్తే హీరోల గురించే రాస్తాం. అంటే ఇప్పుడు అంటే కుక్కల్ని చూసుకుంటూ పోదామంటారా? మంచిగా లేనప్పుడు ఎవరైనా చంపుతుంది కదా కుక్కలను. అంటే మరి ఆ మనుషులు కూడా మంచిగా లేరు కదా, మరి అందరినీ చేద్దామా? నీకు నువ్వు అరుస్తున్నావు కదా, నేను చంపుతున్నా అని తెలుస్తుంది. కుక్క చెప్పలేదు కదా, అదే నోరు లేని జీవి. నోరు లేని జీవి కాబట్టి ఏం చెప్పలేకపోతుంది కదా. అయితే చేద్దామా? దానికి ఏమంటారు? ఇంకా ఆల్టర్నేట్ పరిష్కారం అంటే ఇప్పుడు దాని గురించి ఉన్నారు కదా, డాక్టర్లు ఉన్నారు కదా. డాక్టర్లను సలహా తీసుకుందాం, ప్రభుత్వ సలహాలు తీసుకుందాం, మీలాంటి ప్రెస్ వాళ్ళ సలహాలు తీసుకుందాం. అందరు సలహాలు తీసుకొని ఏంది ఏం కథ అని దాని గురించి నిర్ణయిస్తాం. ఆమె అరుచుకుంటూ మాట్లాడడం కరెక్టా కాదా? ప్రెస్ ఏ మోడ్లు ఉందో, ఎందుకు ఉందో, ఎట్లా మాట్లాడిందో ఎవరు తెలియదు కదా. ఇంకోటి ఆమె నేను అంటే కుక్కల్ని నేను చూసుకుంటున్నాను, నేను ఫండ్స్ ఇస్తున్నాను, నేను చాలా చేస్తున్నాను అన్నది. ఆమె లాంటి వాళ్ళు ఒక్కళ్ళే చేస్తున్నారు, ఇంకా చాలా మంది ఎవరైనా ఉన్నారు? నా ఒక్కతే చేస్తుందా సమాజ సేవ? ఎవరు చేయట్లేదా? చాలా మంది ఉన్నారు. నా ఎందుకు చెప్పుకోవడం అట్లా? అంటే మీడియా ముంగడికి వచ్చారు కాబట్టి అడుగుతున్నారు కాబట్టి ఆమె దృష్టిలో నేను చేస్తున్నా అని తెలియాలి కదా. మన జనాలకు ఒకటే చెప్తున్నారు, పర్సనల్ లైఫ్ పర్సనల్గా అటాక్ చేయొద్దు. ఆమె ఏం మాట్లాడడానికి వచ్చిందో ఆ టాపిక్ గురించి మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా కామెంట్స్ ఉన్నా చేయండి తప్ప పర్సనల్గా అటాక్ చేయొద్దు. తన్ననే కాదు, ఇక్కడ ఎవరు చాలా మంది అండి. ఇప్పుడు మన ఒక టాపిక్ వల్ల చాలా మంది బయటకు వచ్చి మాట్లాడారు, వాళ్ళందరూ మీరు పర్సనల్గా అటాక్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ప్రాబ్లం గురించి వాళ్ళు రేజ్ చేసినప్పుడు ఆ ప్రాబ్లం గురించి మీరు మాట్లాడండి. అర్థమవుతుందా? రేణు దేశాయ్ గారు మంచి కోసం అని చెప్పి వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడండి. మీకు డౌట్స్ ఉన్నాయి కామెంట్స్ అవి పెట్టండి, అంతేగాని పర్సనల్ లైఫ్కి వెళ్ళకద్దు. కరెక్ట్ కాదు.